దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మరి నా వీడియో తీసుకుని చిన్న ముక్కని వైరల్ చేస్తున్నారు, అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆ వీడియో ముందు వెనుక కూడా పెట్టాలి పెట్టిన వాళ్ళు. అది మొత్తం వింటే ఎవ్వరు అట్లా మాట్లాడరు. మీరు మాట్లాడినందుకు కూడా నేను బాధపడట్లేదు. కానీ అది నేను ఎక్కడ చెప్పానంటే, ఒక చదువు రాని వాళ్ళ దగ్గర నేను ఒక ప్రసంగం చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో యేసుప్రభు ప్రేమ తెలియజేశాను, దేవుని యొక్క ప్రేమ తెలియజేశాను. అది చదువుకున్న వాళ్ళకైతే గ్రాంధికంగా చెప్పచ్చు. అక్కడ అస్సలు చదువు కానీ బైబిల్ కానీ ఏమీ తెలియని వాళ్ళకి నేను చెప్తున్నప్పుడు ఆ భాషలో చెప్పాల్సి వచ్చింది. నిజమే, మనందరం దేవుని బిడ్డలం. మీరు ఏ దేవుడినన్నా కొలవండి. నేను హిందూయిజంలోంచి వచ్చా, నేను బ్రాహ్మిన్స్లోంచి వచ్చా. అప్పుడు కూడా నేను దేవుడితో మాట్లాడాలి. అన్ని సినిమాలు చూసేదాన్ని. అమ్మవారు వచ్చి ప్రసాదం తినడం, దేవుడు వచ్చి భక్తులతో అన్నమయ్యలో భక్తులతో మాట్లాడడం అన్నీ చూసి నాతో కూడా దేవుడు ఎందుకు మాట్లాడు, నాతో కూడా మాట్లాడాలి, నేను ఎన్నో మాట్లాడాలి అనుకునేదాన్ని. అది నాకు ఇక్కడ యేసుప్రభువులో కొన్ని సందర్భాల్లో నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు నాకు యేసుప్రభువుని నమ్ముకోవడం వల్ల ఆయనతో మాట్లాడే అనుభవం నాకు వచ్చింది. మీరు ఆ రోజు కాదు, ఈ క్షణం వరకు కూడా యేసుప్రభువుని నాతోనే ఉంటాడు. యేసుప్రభు మా ఇంట్లోనే ఉంటాడు. సర్వాంతర్యామి, ఇందుగలడు అందు లేడని సందేహం లేదు దేవుడు అనేవాడు. కానీ నాతోనే దేవుడు ఉండాలి. చూడండి, అబ్రహాము యేసుప్రభు యొక్క రొమ్మున ఆనుకుని ఉంటే ధనవంతుడు చచ్చిపోయి నీ వేలుతో ఒక్క బొట్టు, నీటి బొట్టు నా నోట్లో అని అడుగుతాడు. అక్కడ అబ్రహాము దేవుని రొమ్మును అనుకోలేదా? అంతెందుకు, మీ కుడి శ్వాసం మీద ఏసై కూర్చున్నాడని గ్రంథాలు చెప్తున్నాయి, పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. రేపు ఆయన కుడి పాసం మీద మనం కూర్చుంటామని చెప్తున్నారు. మరి ఆదాముతో యెహోవా వచ్చి సాయంత్రం పూట చల్లపూట వేళ వాళ్ళతో మాట్లాడేవాడు కదా, ఆదాము అవ్వతో. మరి దేవుడు వచ్చి మాట్లాడుతున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి? అసలు అంతెందుకండి, యేసుప్రభు ఈ భూమి మీద పుట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ, ఆయన ప్రతి ఒక్కళ్ళ గుడ్డివాడి కళ్ళు ఇలా అంటే ముట్టుకుంటే స్వస్థత వచ్చింది. అట్లా మీరు యేసుప్రభువుని తండ్రిని ముట్టుకుంటే అన్ని సంబంధాలు కలుపుతున్నారు. ఎందుకండి? మీరు కూడా దేవుని ఎంతో అనుభవం ఎలా ఉంటుంది, దేవునితో సహవాసం ఎలా ఉంటుంది? దేవుడు మన దగ్గర ఉంటే లోకంలో ఏది ఎక్కర్లేదండి. అంత తీయనైన జీవితం ఉండదు. రెండోది, ఆహారం ఇచ్చాడు అంటున్నారు. నిజంగా దేవుడు వర్షం కురిపించకపోతే మనకు ఆహారం వస్తుందా? దేవుడు ఆశీర్వదించకపోతే పంటలు పండుతాయా? నేను దేవుడిని రా తండ్రి, రోజు నాకు తెలియదు అప్పుడు భాష, మేము హైదరాబాద్లో పెరిగాం, మాకు తెలుగు రాదు. అప్పుడు నేను రోజు తండ్రి రండి నాతో మాట్లాడండి, నా భర్త పిల్లలు బయటకు వెళ్ళారు, నేను ఫ్రీగా ఉన్నాను. ఎందుకంటే అందులో నేను బైబిల్లో చూశాను ఏమనంటే, నువ్వు రహస్యమందున్న నీ తండ్రితో మాట్లాడాలంటే నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మాట్లాడు అన్నారు. అందుకే అందరు వెళ్ళాక తండ్రి మీ గురించి తెలియచేయండి, మీ విషయం తెలియచేయండి అని అడిగేదాన్ని. ఆయన వచ్చేవారు. అలా నిజంగా మీరు కూడా అలవాటు చేసుకోండి, తండ్రి వస్తాడు. ఈ రోజుకి కూడా మొన్న ప్రేయర్ అయింది. ఈ రోజుకి మాకు ఈ సంవత్సరం డబ్బులు కష్టమయ్యే, తండ్రి ఇన్ని తీసుకోవాలి, మీరు వచ్చి తక్కువ రేట్లో ఇప్పించండి ప్రభా, నాకు తక్కువలో ఎక్కువ రావాలి, ఒక్కళ్ళు కూడా అసంతృప్తి పడకూడదు ఈ సభలో అనుకుంటే ఆయన వచ్చి నిజంగానే ఎప్పుడు 1,50,000 అయ్యే బట్టలు 30,000 40,000కి ఇప్పించారండి. మరి దేవుణ్ణి నేను సహాయం అడుగుతాను, ఆ తండ్రిని అడుగుతాను. మరి ఎంతమంది లేరు ఇక్కడ పాస్టర్స్ కూడా అసలు నేను ఇవాళ అంటున్నాను, మీరు అసలు పాస్టర్లేనా? పరిశుద్ధ గ్రంథం చదివారా? ఎందుకండి ఒక సువార్త వెళ్తోంది, దేవుని ప్రేమని నేను చూపిస్తున్నాను, వాళ్ళు కూడా అలా దేవుని రొమ్మున అనుకుంటే అందరూ బాధపడిపోతాయని చెప్తే మీరెందుకండి అలా చెప్తున్నారు? అసలు యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్నవాడు తెచ్చిస్తే, ఎవరి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు అంటే తెచ్చిస్తే అందరికి 5,000 మంది మగవాళ్ళకి ఆడవాళ్ళకి పిల్లలకి పెట్టగా 13 గంపలకి ఎత్తారని లేదా ఆహారం? 12 గంపలకి ఎత్తారని లేదా అండి? మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళు ఆహారం లేదు ప్రభావ పంపించేద్దాం శిష్యులు అంటే, మీకు నా మహిమ తెలిసి కూడా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? వెళ్ళండి అని మళ్ళీ భోజనాలు పెట్టలేదా? అంతెందుకండి, ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో పాటు కానాను దేశానికి వెళ్ళడానికి ప్రయాణమే ఐగుప్తు నుంచి వస్తుంటే వాళ్ళకి ఆహారం వండుకున్నారా? మన్నా కురిపించలేదా ఆకాశం నుంచి? దేవుడు ఆకాశం నుంచి మన్నా కురిపించలేదా?
వాళ్ళు అది కాకుండా గుణుక్కున్నారు. మేము ఏం తిండి ఇది, మాకు మాంసం లేదు, ఇది మేము మాంసం ఏమీ లేదు, మేము ఇక్కడ చావడానికి వచ్చామని ప్రజలు గుణుకుంటే మోషే తండ్రికి ప్రార్థిస్తే ఆయన వాళ్ళ చెవుల్లోంచి ముక్కుల్లోంచి వచ్చేంత మాంసం పంపించలేదా? కానాను వివాహ విందులో అక్కడ ద్రాక్షరసం వాళ్ళు తెప్పించుకోలేరా? ఆయన చెయ్యి పెట్టి నీళ్ళని ముడితే కానాల్లో అలాంటి ద్రాక్షరసం నేను ఎప్పుడు తాగలేదు అన్నాడట అక్కడికి పెళ్ళికి వచ్చిన పెద్ద. చూసారా, ఇలా దేవుడు ఆహారం పెట్టట్లేదా? ఆహారం ఏంటి, ఎన్ని రకాలు. అక్కడ లాజరు చనిపోతే మార్తా మరియ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు ఉంటే యేసయ్యా అతను మా అన్నయ్య చనిపోయేవాడు కాదు అని ఏడ్చారా లేదా? పట్టుకుని ఏడ్చారా లేదా? ఎందుకంటే మీరు అసలు క్రైస్తవులను అసలు ఫస్ట్ అన్యులు మాట్లాడారంటే వాళ్ళకి పాపం బైబిల్ తెలీదు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, తప్పులేదు, నేను అస్సలు ఫీల్ అవ్వను, వాళ్ళకి తెలియదు. కానీ పాస్టర్లని మీకు ఇదే పని. మీ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తున్నా, మీ అందరూ నన్ను ట్రోల్ చేసే వాళ్ళని చూస్తున్నారు. రెడ్డి గారు మీరు దేవుడిని వదిలిపెట్టి అన్ని విమర్శ చేస్తున్నారు. ఫస్ట్ మీరు అందరినీ విమర్శిస్తారు, మిమ్మల్ని గమనిస్తున్నాను అందరినీ, సతీష్ కుమార్ని కానీ వీళ్ళని కానీ. మీ వీడియోలు చాలా ఉన్నాయి. ఎందుకు మీకు విమర్శ చేయడానికి వచ్చారా, దేవుని ప్రేమని పంచడానికి వచ్చారా? మన యేసుప్రభు దేవుడు అని చెప్పడమే మన వంతు, బలవంతంగా కూడా ఒప్పించక్కలా. మీరు యేసుప్రభుని ప్రకటించండి, రేపు మీ లెక్క చూస్తాడు దేవుడు. మత్తయి సువార్త 25లో చెప్పినట్టు మీరందరూ పాస్టర్లు దయచేసి బైబిల్ ఫస్ట్ చదివి నన్ను మాట్లాడండి. ఎందుకంటే నేను బైబిల్ అవపోసం పట్టా. నేను బైబిల్ మొదటి నుంచి చివరి దాకా మా కుటుంబం రీసెర్చ్ చేసాం. నేను ఎందుకంటే హిందువుల్లోంచి వచ్చా. అక్కడ దేవుడు నాకు తృప్తి కలక్కి ఇందులోకి వచ్చా. ఇది కూడా దేవుడా కాదా, ఇది కూడా అబద్ధమా అని చెప్పి నేను ఒక్క దేవుడిని నమ్మలా. ప్రతి లోకల్లో ఉన్న ప్రతి దేవుడిని నమ్మి వచ్చా. ఇది కూడా కరెక్టా కాదా అన్న. ఇందులో జీవం ఉంది. ఈ బైబిల్ సజీవమైంది. దేవుడు సజీవుడు, మాట్లాడేవాడు, మనల్ని హత్తుకునేవాడు, మన కన్నీళ్లు తుడిచేవారు. చూడండి, రేపు కూడా ఏముంది, ఇక్కడ నువ్వు విమర్శించడానికి నిన్ను దేవుడు అభిషేకించరా? దేవుడిని ప్రకటించడానికి దేవుడు ఎలా మనల్ని ఆదుకుంటాడో, మన కన్నీళ్ళు ఎలా తుడుస్తాడో, మనకి ఎలా అండగా ఉంటాడో, మనకి ఆహారం ఇస్తాడు, వస్త్రాలు ఇస్తాడు, పిల్ల పాపల్ని ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇవన్నీ చెప్పాలి మనం. మన అనారోగ్యాలు వస్తే ఆయన బాగు చేస్తాడని, పరమ వైద్యుడని, పరమ కుమ్మరని, పరమ టైలర్ అని, పరమ న్యాయాధిపతి అని, ఆయన ఈ లోకాన్ని సృష్టించాడని చెప్పాల్సింది పోయి ఈ సుత్తి పెట్టుకోకండి. మళ్ళా మనమే విమర్శించుకుంటే ఆ దేవుణ్ణి అవమానించినట్టే. నేను అక్కడ ఏ సందర్భంలో చెప్పానో మొత్తం చూడండి. అంతేకాదు, ఇంకొకటి, మీరు అందరు కాపురు ఉండని అన్యులు కూడా అంటున్నారమ్మా మీరందరూ. నాన్న చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథం ఆఖరిది రేపు అంతమైపోయాక మనందరం స్వర్గానికి వెళ్తామని, మీరు స్వర్గం అంటారు, మేము పరలోకం అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంది. ఆఖరి అధ్యాయం 22లో 21లో ఆఖరణ చూడండి, ఇక్కడ ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. రేపు దేవుడు అందరితో నువ్వు హిందువా, నువ్వు ముస్లిమా, నువ్వు సిక్కా, నేను క్రైస్తవురాలా లేదు. రేపు పరలోకంలో అందరం పరలోకం చేరాలి. ఆ పరలోకంలో దేవుడితో కాపురం ఉంటాం. కాపురం అంటే ఏంటండి, మనం కలిసి ఉండడం, కలిసి పని చేసుకోవడం. ఏంటి, ఆ పరలోకంలో ఉండి ఏం చేస్తాం, నిత్యము ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. అక్కడ వేదనలు, ఏడుపులు, పెడబొబ్బులు ఏమి ఉండవు, మరణం అసలే ఉండదు. ఆయనతో కాపురం ఉంటాం. ఆయన భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వండి ఆయన విందులో మనం భోజనం చేస్తూ ఉంటాం. దానికోసమే ఈ తాపత్రయం. ఈ లోకల్లో చూడండి, ఈ లోకల్లో అన్నం పెట్టిన, బట్టలు ఇచ్చిన, వర్షాలు కురిపించిన, రోగాల్ని నయం చేసిన, రోగాల్ని పెట్టిన, శ్రమ పెట్టిన, మనం చేసిన పాపాలకి శ్రమలు పెడతాడు, మనం చేసిన పుణ్యానికి, మంచి ప్రవర్తనకి మనకి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు అంటున్నా. దేవుడు ఇచ్చేది అదే. మనకి పాపానికి శిక్ష, పుణ్యానికి దీవెన ఉంటుంది. ఈ దీవించబడిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. పాస్టర్ గారు మీరు చెప్తున్నా, మీరు పరలోకంలో, బైబిల్ కూడా చెప్తుంది ఫస్ట్ పాస్టర్లే పరలోకంలో. కాబట్టి మీరు దేవుణ్ణి ప్రకటించండి. మన పని దేవుణ్ణి ప్రకటించడానికి అభిషేకింపబడ్డాం. అన్నీ వదులుకుని, అందరినీ వదులుకుని, వెలివేయబడినా కూడా బాధపడకుండా యేసయ్య రుచి చూసాను కాబట్టి నాకు బాధ లేదు. ఇప్పుడు నేనేమి ఇదైపోవట్లేదు. నన్ను అందరూ వదిలేశారు, నా వాళ్ళందరూ బ్రాహ్మిన్స్ మేము.
కానీ నేను అది బాధపట్ల, నిజాన్ని తెలుసుకున్నా, సత్యాన్ని తెలుసుకున్నా, సజీవుని తెలుసుకున్నా, అన్నీ ఇచ్చే దేవుణ్ణి తెలుసుకున్నా, మాట్లాడే దేవుణ్ణి తెలుసుకున్నా, కన్నీళ్లు తుడిచే దేవుణ్ణి తెలుసుకున్నా. నాకు కావాల్సింది ఏంటంటే దేవుడు సజీవుడైతే నాతో ఎందుకు నా పక్కన ఉండడు అనే క్వశ్చనే నాకు. నాతో ఎందుకు మాట్లాడు, నా బాధలో ఎందుకు నన్ను ఓదార్చడు, నా సంతోషంలో ఎందుకు సంతోషంగా ఉండడు, అది నా బాధ. నేను ఆ దేవుణ్ణి రుచి చూసి తెలుసుకున్నా. అలా అని నేను ఎవరిని విమర్శించట్లేదు. ఎవరి భక్తి వాళ్ళది గొప్పది. ప్రతి ఒక్కళ్ళ భక్తి, అది హిందువా, ముస్లిమా, సిక్కా, క్రైస్తవుడా, ఇంకా ఎవరైనా వాళ్ళ భక్తి గొప్పది. ఎవరి భక్తిగా ఉంటాడో వాళ్ళతో దేవుడు ఉంటాడు, కనబడతాడు, మాట్లాడతాడు. మీరు కూడా అడగండి, మీరు దేవుడిని అడగండి, దేవుడా నువ్వు ఆమెతో మాట్లాడుతున్నావుగా, మాతో మాట్లాడు, మా బాధలు, మా సమస్యలు ఇవి, మాకు ఆలోచనని, మాకు సమాధానాన్ని, మాకు సలహా అయ్యి, మరి ఏం చేయమంటారు, ఏం చేయొద్దంటారు అని మీరు కూడా అడగండి అమ్మా. దేవుడు చెప్తే అది కరెక్ట్గా ఉంటుంది. మనం చేస్తే తెలిసి తెలియక చేస్తాం. మనం చేసేసుకున్నాం అనుకోండి, తెలిసి తెలియక చేస్తాం. అదే ప్రభువు ముందు పెట్టి, ప్రభా నేను చేసేది కరెక్టే కాదా, నేను ఈ బజార్కి వెళ్ళడం, ఈ తెచ్చుకోవడం కరెక్టే కాదా, లేకపోతే వీళ్ళతో మాట్లాడడం కరెక్టా కాదా, నేను ఈ పని చేయడం కరెక్టే కాదా అని అడగండి. ప్రభువు మన ఆత్మతో మాట్లాడతాడు. మీరు ఇంకా చూడాలనుకుంటే, నిజంగా అన్యులుగానే ఎవరైనా నిజంగా యేసు ప్రభువుని చూడాలనుకుంటే, యేసయ్యా నువ్వు ఆ అమ్మగారితో మాట్లాడావు కదా, కనబడతావుట కదా, ఆవిడకి మీ దేవదూతలు ఇస్తారట కదా అని. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నిజంగా నిత్యము నా దేవదూతలు ఇస్తారు. నా ఇల్లు పెద్ద ఇల్లు, నేను చేసుకోలేను, నాకు ఈ సేవతో కుదరదు. అయితే ఈ ఇల్లంతా నేను తండ్రి నీ దేవదూతలు సహాయం అని ప్రతి దాంట్లో, ఎందుకంటే 100 మందికి వంట చేయాలి, నీ దేవదూతులు నీ ప్రభావం. ఈ రోజుకి ఈ క్షణం వరకు కూడా దేవదూతలు ఉండబట్టి నేను పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నానండి. నా వల్ల అయితే కాదు. తన దేవదూతలు అంటే ఎవరు? దేవుని సేవకులనే మనకి సేవకులుగా ఇస్తారు. మనం కరెక్ట్గా ఉంటే, పాస్టర్ గారు మనం కరెక్ట్గా ఉంటే, మీకు తెలుసు దేవుని సైన్యం మన ముందు ఉంటుంది, మన చుట్టూ దేవుని అగ్ని కంచె, దేవుని సైన్యము ఉంటుంది. పాస్టర్ గారు మీకు తెలియదా? బైబిల్ చదవట్లేదా? మీరే అవకాశం ఇస్తున్నారు. రాధామనోహర్ దాస్ అంటారు, ముందర మీరు మారండి. రాధామనోహర్ దాస్ గారు ఆయనకు తెలియదు, మీరు మారండి. ఎందుకు? ఎవరు ఎలా సువార్త చెప్తున్నారో వాళ్ళకి చెప్పనియండి. ఏ రకంగా నిజమే అన్యులు విన్నారేమో, ఏమో ఈ దేవుడు ఎవడైనా కష్టంలో ఉంటే ఈమెతో మాట్లాడతాడట, నిజంగా మాతో కూడా మాట్లాడతాడని ఆలోచన ఇచ్చేది చేయండి. మీరు దరిద్రంగా ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు? నన్నే కాదు, చాలా మందిని చేస్తున్నారు. నాకు వీడియోలు అవి చేయడం రాక, టెక్నాలజీ రాక చెప్పట్లేదు. మీ అందరి గురించి ప్రార్థనలు రోజు పెడుతున్నాను. పాస్టర్ ప్లీజ్ దయచేసి మనం తగ్గించుకునే వాళ్ళం, ఒకళ్ళని విమర్శించే వాళ్ళుగా ఉండకూడదు. నువ్వు తీర్పు తీర్చబడతావు. విమర్శించుకునే యెషయా గ్రంథం 58లో చెప్తున్నాడు, తీర్పు తీర్చకపోవడం, విమర్శించకపోవడమే నిజమైన ఉపవాస ప్రార్థన అని కూడా చెప్పాడు. ప్లీజ్ అమ్మా, అందరికీ చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. మీరు ఏదైనా బాధల్లో ఉన్నారేమో, సంతోషంలో ఉన్నారేమో, సమాధానం లేకున్నారేమో, మీరు ఒకసారి అడగండి, యేసయ్య అమ్మగారితో మాట్లాడుతావట, నిజమేనా, మాట్లాడతావా రా అని అడిగి, ఈయన ఉచితంగా మీరు ప్రార్థనలు ఎలిగెత్తి అరిచి గోల చేసి చేయగల, యేసయ్య మాట్లాడతావా, నా పరిస్థితి ఇది అని అడగండి. నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడకపోతే నా ఇంటికి వచ్చి అడగండి. మీరు ఎవరైనా నిజదేవుడండి, సజీవుడండి, చనిపోయి తిరిగి లేచిన వాడు 3వ రోజున సజీవుడుగా ఉన్నాడు. దేవుడు సజీవుడుగా లేకపోతే మన ఈ స్వర్గానికి వెళ్తే ఎవడండి మనల్ని చూసేది? అసలు స్వర్గానికి వెళ్తామని గ్యారంటీ ఏంటి? దేవుడు సజీవుడు అక్కడ లేకపోతే, ఆకాశంలో ఆయన సింహాసనం లేకపోతే, ఆకాశంలో ఆయనకు ఒక ఇల్లు లేకపోతే, హిందువులైనా ఎవరైనా మనం స్వర్గానికి వెళ్ళాలనే కదా ఆఖరిది పట్టు. మనం పుణ్యం చేసేది ఎందుకు? మనల్ని ఎవరేం చేసినా మన కోపాలు లేవా, నరికేయలేమా? కానీ ఎందుకు ఆగుతున్నాం? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మనకు అదంతా వద్దు, మనం చక్కగా ఉండాలి, ఈ లోకంలో ప్రశాంతంగా ఉండాలి, చనిపోయాక స్వర్గస్థులైనారు అంటారు. స్వర్గానికి వెళ్ళాలి కదా, మనం దేవునితో ఉండాలి కదా, నెక్స్ట్ జర్నీ అదే కదా, ఇంకా శాశ్వత లోకం కదా, మనకి శాశ్వత నివాసం కదా. అందరూనమ్మా నేను చెప్తున్నాను, మీరు ఏ దేవుణ్ణి కొలుస్తున్నారో నాకు అది అనవసరం, కానీ మీరు దేవుణ్ణి కొలుస్తున్నాం. మన అందరం దేవుడు ఉన్నాడు, దేవుళ్ళు అనగా దేవుడు అంటాం. ఆ దేవుణ్ణి మీరు ప్రార్థించండి, తండ్రి ఈ లోకంలో ప్రశాంతంగా ఉండాలి, పరలోకంలో నీతో ఉండాలి చనిపోయాక. నేను నా బిడ్డలు, నేను నా భర్త నా పెళ్ళం అయితే పెళ్ళము, మేమందరం మా పిల్లలు తరాలు నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మాతో నువ్వు ఉండు, అప్పుడు మీతో మేము ఉండాలి, మీకు మాకు ఎడబాటు వద్దు అనండి. నేను నిత్యమాది అనుకుంటా, తండ్రి పొద్దున్న లేచి అదే ప్రార్థిస్తా, తండ్రి ఇదిగో పొద్దున్న రాత్రి నుంచి కాచి కాపాడావు, ఇప్పుడు దినమంతట్లో కూడా కాచి కాపాడు అని. తండ్రి నిత్యము నిన్ను ఆనుకుని ఉండాలి, నీ చేయి పట్టుకుని ఉండాలి. నీ చేయి విడిచామంటే కనుక మేము
కష్టాలు పడిపోతాం ప్రభా, మా సమాధానం మాకు తెలియదు, మేమేం చేస్తామో మాకు తెలియదు, నీతో ఉంటే నీ ఇష్ట ప్రకారం నడిస్తే మా జీవితాలు సాఫీగా వెళ్తాయని నిత్యము నిమిషం సెకండ్ దేవునితో మాట్లాడుతూనే ఉంటానండి. ఆయన నాతో మాట్లాడతాడు. మీరు కూడా చూస్తారు కదా, అమాయకమైన భక్తుల దగ్గరికి సినిమాల్లో చూపిస్తారు, కథల్లో మనం చూసి నమ్మడమే కదా. దేవుడు వచ్చినట్టు, మాట్లాడినట్టు, పాటలు పాడించుకున్నట్టు అన్నీ మనం చూసాం. నేను అన్ని సినిమాలు హిందువులో చూసాను కాబట్టి నిజమండి, అది నిజం. దేవుడు వస్తాడు, మాట్లాడతాడు, మనతో సహవాసం చేస్తాడు. మనం ఆయన తండ్రి అండి. ఆయన రొమ్మున ఆనుకోవడం ఎంత అదృష్టం, ఆయన్ని పట్టుకోవడం ఎంత అదృష్టం. నిజమే, దేవుడు భుజం మీద చెయ్యి వేశాడు అంటే అమ్మాని దగ్గర తండ్రి తీసుకోవట్లేదండి. ఏ తండ్రి తన భుజం మీద చెయ్య ఇట్లా, ఏ భర్త చెయ్య ఇట్లా, ఏ భార్య చెయ్య ఇట్లా, ఏ పిల్లలు చెయ్య ఇట్లా. మీరు చూసే చూపులో ఉంటుందండి, మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది. నేను ఒక సేవకురాలిని. దేవుడి గురించి చెప్పాలి అంటే మాస్కి మాస్లా చెప్పాలి, క్లాస్కి క్లాస్లా చెప్పాలి. చదువుకున్న వాళ్ళకి ఈజీగా చెప్పచ్చు, చదువుకోని వాళ్ళకి అర్థమయ్యేట్టు దేవుడి ప్రేమని, దేవుడి ధైర్యాన్ని, దేవుడి సహవాసాన్ని, దేవుడు ఎట్లా మనల్ని ఆదుకుంటాడని చెప్పాలి. అందుకే కదా నేను వచ్చింది బయలుదేరి అభిషేకించుకుని. నాకేం పనులు లేకనా దేవుడి గురించి అర్థమయ్యేట్టు చెప్పాలి. లేక చెప్పకపోతే వాళ్ళు ఏంటి దేవుడు పలకలా, ఏంటి మా బతుకులు ఈయన నమ్మిన అంతే, దేవుడు ఏం చేశాడు, ఈ దేవుడే కాదు దేవుడు ఏం చేశాడు అనుకుంటారు. కాబట్టి నేను దేవుడు ఏం చేశాడో నాకు చెప్తే వాళ్ళు కూడా అమ్మా మీతో దేవుడు మాట్లాడుతట్టుగా చాలామంది అని వస్తున్నారండి, వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి దేవుడిది రుచి చూసి నేను చెప్తున్నాను. దేవుడు తండ్రి అండి, ఆయన తండ్రి. ఆయన రొమ్మును ఆనుకుంటా, ఆయన పట్టుకుని నడుస్తాడు, ఆయన మనల్ని దగ్గరికి పొదువుకుంటాడు. ఆయన రొమ్మును ఆనుకునే ఉండాలి, లేకపోతే నాశనం అయిపోతాం, మన జీవితాలు నాశనం అయిపోతాయి. దయచేసి పాస్టర్ గారు ప్లీజ్ దేవుడి సువార్తను ప్రకటించడానికి ఈ రోజు నుంచి మీరు దేవుడి ఉగ్రతకు లోనవ్వకుండా ఇలాంటి కామెంట్స్ చేయకండి. యేసు ప్రభు అందరికీ దేవుడని చెప్పడం నేర్చుకోండి. కావాలంటే మీలాగా మీ అనుభవాలు చెప్పండి, అంతేగాని మీరు అన్యజనుల్లాగా మాట్లాడకండి. అమ్మ అందరూ నేను తప్పుగా మాట్లాడాలా, అక్కడ చదువుకోని వాళ్ళు మీరు నా వీడియో కావాలంటే జోషి ఛానల్లో ఎద్దనపూడి ఏంజిల్ సిస్టర్ అని కొడితే వచ్చేస్తుంది. మీ అందరు చూడొచ్చు, ఫుల్ వీడియో చూడండి. నేను ఎలా ఆ దేవుడిని తెలుసుకున్నాను, ఎందుకు తెలుసుకోవాల్సింది. అసలు నాకు యేసు ప్రభు అంటేనే తెలియదు. ఆయన దర్శనం ఇచ్చి మాట్లాడితేనే ఆయన నేను ప్రభువుని అంటే నేను సూసైడ్ చేసుకునే టైంలో కనబడ్డాడండి. అంతేగాని ఊరికి నేను నమ్మల. ప్లీజ్ అమ్మ, ఇది ఒక ఆడపిల్లని, ఒక భక్తురాలని అల్లరి చేయకండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. నా వర్షం నాది, నా అనుభవం నాది. నాకు దేవుడు అంటే అంత ఇష్టం, ఆయనకి నేనంటే అంత ఇష్టం. నేనే కాదు, నా కుటుంబం కూడా అలాగే ఉంటారు దేవుడితో. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎంతమంది పిల్లలు చెప్పలా దేవుడికి స్తోత్రం ఇది అది అని వంటలు చేసుకోవట్లా. మేము ప్రతి పనిని దేవా ఈ పని సక్రమంగా చేయి, దేవా ఈ పని సక్రమంగా చేయి, దేవా ఇది అని ఆయన అడుగుతాం, ఎందుకంటే అది కరెక్ట్గా అవుతుంది. కాబట్టి దయచేసి ఇంకా విమర్శలు మానేసేయండి పాస్టర్ గారు. ముఖ్యంగా మీకు అమ్మ అందరూ ఇది తప్పుగా నేను మాట్లాడలేదమ్మా, నిజంగా దేవుడు నాతో ఉంటాడు. నేను నాతో కాదు మీతో కూడా ఉంటాడు. ట్రై చేయండి మీరు కూడా. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించును గాక, ఈ వాక్యాన్ని. ఆమేన్.